ఇంట్లో ఏం కూరగాయలు లేవనుకో దుఃఖనం పోయి 4 గుడ్లు తెచ్చి 2 ఉల్లిగడ్డలు కోసి గోలిస్తిమా అంటే కమ్మటి కూర తయారైనట్టే. పోరలు బువ్వ తినకుండా మారం చేస్తే హంచుకో ఆమ్లెట్ వేసిస్తే మురుసుకుంట బుక్కలు పెడతారు. ఆ అయ్యగారు సుక్కేస్తప్పుడు 2 గుడ్లు ఉడకబెట్టి పక్కకు పెడితే అబ్బా మా ఇంటామే ఎంత మంచిది అని ఇంకో గిలాస్ ఎక్కువే గుంజుతాడు కూడా. ఏ ఆపు, గుడ్లు గుడ్లు అని ఒకటే సోది పెట్టినావు, వార్త ఏందో చెప్పు అని గరం కాకుండా జర వేస్తున్నాం గాని. గరం గరం గుడాలు, ఉడకబెట్టిన గుడ్లు, బజ్జీలు ఏదంటే అది ఉన్నాయి కానీ ఒక పారి గుడ్లను మంచిగా చూడుండ్రే. అవు అంగన్వాడీ సెంటర్లు ఇచ్చేటి ఆ ముద్ర చూసి అగుపడతలేదా? కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఒక వైన్స్లకు తెచ్చి స్టఫ్ కింద అమ్ముతున్నారు మంచిగా. ఏదెక్కడికి అతరు పూరలకు పోవాల్సిన గుడ్లు పోత పోసే కాడికి వచ్చినాయని ఆయన తొగలకు డౌట్ వచ్చి ఆఫీసర్లకు మతలబు పంపితే వాళ్ళు వచ్చిండ్రు. టేకమ్ ద్వారా మా 2 బిడ్డలకు ఇచ్చింది. ఇక్కడికి తీసుకొచ్చుకున్నా నాకు ఏ అంగన్వాడీ టీచర్ కూడా అమ్మలేదని. 2 బిడ్డలకు అంగన్వాడీలు ఇచ్చిన కోడిగుడ్లను మందులకు మంచిగా చేసిర్రు అన్నట్టు. అంగన్వాడీ సెంటర్ లో చెకింగ్ చేస్తే కూడా లెక్క బరాబరే ఉందట. కానీ బలంగల తిండి తినాలని పిల్లలకు నెలకు 16 గుడ్లు ఇస్తుంటే పోరల కంటే తాగేటోళ్ళకే బగ్గా అక్కరే ఉంటది అనుకున్నారో ఏమో పో.